హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SuprajaTv తెలుగు. ఈరోజు నేను కొన్ని గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడు ఫస్ట్ అన్బాక్సింగ్ చూపించబోతున్నాను. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. నేను ఇది ఆన్లైన్లో తెప్పించాను అన్నమాట. అమెజాన్ నుంచి తెప్పించాను. ఆన్లైన్ షాపింగ్, హోమ్ డెలివరీ. సో కోవిడ్ టైంలో కూడా డెలివరీ ఏం లేట్ అవ్వలేదు, కరెక్ట్ టైంలోనే తెచ్చిచ్చేశారు. సో సేఫ్ ప్యాకింగ్తోనే డెలివర్ చేశారు. చూస్తున్నారు కదా ప్యాకింగ్. ఒక ట్రైపాడ్ స్టాండ్ వచ్చింది, అలాగే ఫోన్ అటాచ్ చేసే స్టాండ్ వచ్చింది. అందులో ఫోన్ ఫిక్స్ చేసుకోవాలి. ఈ 2 పీసెస్ని అటాచ్ చేయాలన్నమాట. స్టాండ్కి అది ఫోన్ పెట్టే కేస్ని కూడా అటాచ్ చేయాలి. స్క్రూ ఉంది కదా, ఆ స్క్రూతోని పెట్టాలి. సో మొబైల్ని ఇలా పెట్టుకోవచ్చు, ఫిక్స్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా ఫోన్ పెట్టడానికి స్టాండ్ లాగా. సో సేమ్ అన్నమాట. కాకపోతే ఇక్కడ సెల్ఫీ స్టిక్ బదులు ఇలా ట్రైపాడ్ స్టాండ్ వచ్చింది. సో మొబైల్ని ఇందులో ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ట్రైపాడ్ స్టాండ్, దాని లెగ్స్ ఇలా ఓపెన్ అవుతున్నాయి. అంతేకాకుండా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. దాని వీటి లెగ్స్ మధ్యలో గ్యాప్ హైట్ పెరగడం కోసం. ఇంకా పైన చూస్తున్నారు కదా, అది తిరుగుతుంది. అండ్ ఇది లాక్ అండ్ అన్లాక్ అంట. సో ఇది లాకింగ్ అన్లాక్ చేస్తే పైన బాల్ లాగా ఉంది కదా సిల్వర్ కలర్లో, అది ఫోన్ స్టాండ్ మీద పెట్టినప్పుడు అది రొటేట్ అవుతుంది, అంటే యాంగిల్ సెట్ చేసుకోవడానికి అనమాట. సో అది ఫిక్స్ చేసుకోవడానికి ఇది కీ లాగా లాక్ అండ్ అన్లాక్, కదలకుండా. సో ఇలా ఉంది స్టాండ్. దీనికి ఇప్పుడు మనము ఫోన్ పెట్టేది ఫిక్స్ చేసి చూద్దాము. సో ఇప్పుడు ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను రెండింటిని. స్క్రూ తిప్పాము కదా, అలా తిప్పాలి, రెండింటిని కలపాలి. సో ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఫిక్స్ అయింది. స్టాండ్కి ఫోన్ పెట్టే స్టాండ్ ఫిక్స్ అయిపోయింది. సో ఆ బాల్ అలా రొటేట్ అవుతుంది అన్నమాట. పైన ఫోన్ స్టాండ్ ఫిక్స్ చేసి దాన్ని యాంగిల్ మార్చడానికి పైకి కిందికి అలా. సో మొత్తం ఇలా ఉంది ఫోన్ని ఫిక్స్ చేసిన తర్వాత. చూడండి బాల్ ఎలా రొటేట్ అవుతుందో. సో ఇది లాక్ అయింది. ఇప్పుడు పక్కకు జరిపితే అన్లాక్. బాల్ని సెట్ చేసుకుని మళ్ళీ వదిలేస్తే బటన్ని లాక్ అయిపోతుంది కదలకుండా. అన్లాక్ చేస్తే పడిపోతుంది చూడండి, ఫోన్ కింద పడినట్టు అవుతుంది, అంటే ఆ బాల్ రిలీజ్ అవుతుంది. సో అలా ఉంది, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చిన్న చిన్న వీడియోస్ షూట్ చేయడానికి, వ్లాగ్స్ చేయడానికి, ఇంకేమైనా లొకేషన్స్లో మంచి మంచి ప్లేసెస్ని స్టడీగా పెట్టి షూట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నాకు బాగా నచ్చింది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ ట్రైపాడ్ స్టాండ్. క్వాలిటీ కూడా చాలా బాగుంది, సేఫ్ డెలివరీ ఇచ్చారు. చూడండి బాగుంది కదా, చిన్నగా మినీ క్యూట్గా ఉంది, నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ఇంకొక ఐటెం లోపల ఏముందో చూద్దాము. ఇప్పుడు నేను ఓపెన్ చేయబోతున్నాను. ఇది కూడా ఒక గ్యాడ్జెట్టే, దీన్ని కూడా ఆన్లైన్లో తెప్పించాము అమెజాన్. సో ఇందులో గ్యాడ్జెట్ విరిగిపోకుండా ఉండడానికి ప్యాకింగ్ సేఫ్గా చేశారు. ఇంకో amazon.in నుంచి
యూజర్ మాన్యువల్ అంతా ఉంది, బుకింగ్ డీటెయిల్స్ పేపర్ అది. సో దీన్ని కూడా ఓపెన్ చేసేద్దాము. మొత్తం టేప్తో చుట్టేశారు స్ట్రాంగ్గా, విరిగిపోకుండా ఊడిపోకుండా. కార్డ్బోర్డ్ షీట్తో కవర్ చేశారు. సో అదంతా ఓపెన్ చేయాలి. ప్యాకింగ్ లోపల ఇంకొక ప్యాకింగ్ అన్నమాట. సో ఓపెన్ అయిపోయింది. ఇది హియరింగ్ మెషిన్ తెప్పించాము మా తాతయ్య కోసం. ఈ మధ్య కొంచెం హియరింగ్ ప్రాబ్లం ఉండి డాక్టర్ సజెస్ట్ చేశారు హియరింగ్ మెషిన్ తెప్పియాలని. సో ఇది మాకు బాగా అనిపించింది, అమెజాన్లో దొరికింది తక్కువ ప్రైస్లో. సో తెప్పించేసామన్నమాట. ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వచ్చింది. ఒకవేళ ఇది బాగా పనిచేస్తే నెక్స్ట్ లెవెల్ మంచిది చూసి తెప్పించవచ్చు కదా, ఒకవేళ యూజ్ అయితే. అందుకని తెప్పించాము. మొత్తం చూపిస్తాను ఏమేమి ఉన్నాయండి పీసెస్. సో దీనికి యూజర్ మాన్యువల్ కూడా వచ్చింది, దీన్ని ఎలా యూజ్ చేయాలనేది. ఈ బ్లాక్ కలర్ చుట్టూ ఉన్నది బాక్స్ అన్నమాట. సో ఇలా ఉంది హియరింగ్ సెట్. ఇదంతా యూజర్ మాన్యువల్, అదంతా చదివి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి చూడాలి ఎలా పనిచేస్తుందో. ఇప్పుడు ఓపెన్ చేద్దాం దీన్ని. చుట్టూ టేప్ వేసి పెట్టారు. సో టేప్ తీయాలి. సో ఓపెన్ అయింది, ఇలా ఉంది. ఈ మధ్యలో ఉన్నది హియరింగ్ సెట్, హియరింగ్ మెషిన్. హియరింగ్ మెషిన్ ఇలా ఉంది, క్రీమ్ కలర్. వెనకాల బటన్స్ కూడా ఇచ్చారు కంట్రోలింగ్కి. సో ఇవి రెండు ఎక్స్ట్రా ఇచ్చారు. హియరింగ్ మెషిన్కి ఉన్నది పోతే ఈ రెండు మళ్ళీ ఎక్స్ట్రా వాడుకోవడానికి. ఈ 3 బ్యాటరీస్ అన్నమాట, సెల్స్. ఒక్కొక్కటే వేసుకోగలము హియరింగ్ మెషిన్లో. ఒకటి వేసుకుని దాన్ని ఛార్జ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి యూజ్ చేసుకోవాలి. సో ఇందులో పెట్టాలన్నమాట సెల్. 3 ఒకటి పెట్టుకోవాలి. సో ఇది పెట్టుకుందాము. ఇలా పెట్టాలి. బయటకు ఒకటి ఓపెన్ అయింది కదా, అందులో పెట్టి లోపలికి పెట్టేయాలన్నమాట. లోపలికి ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఇలా ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా ఉంది, స్క్రోల్ చేసుకోవాలి. 1 to 4 వరకు ఇచ్చారు, 1 to 6 వరకు. సో 1 to 6 వరకు ఇచ్చారు. చెవిలో పెట్టుకున్న తర్వాత ఎంత నంబర్లో పెడితే వినిపిస్తుందో చెక్ చేసుకుని అంత నెంబర్ ఫిక్స్ చేసుకోవాలి. సో ఇది సెల్. సో ఫిక్స్ అయిపోయింది సెల్ కూడా, ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో ఇదండి మేము తెప్పించిన హియరింగ్ మెషిన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అన్బాక్సింగ్ చూద్దాము. ఇది కూడా ఇంకొక గ్యాజెట్. ఇవన్నీ మేము ఆన్లైన్లో తెప్పించాము. ఈ మంత్లో నేను న్యూ ఇయర్ తర్వాతనే తెప్పించాము. ఇవన్నీ అన్నీ కలిపి పెడదామని ఒక్కొక్కటి కలెక్ట్ చేసి కలెక్షన్ తయారు చేసి పెడుతున్నాను.
లోపల ఏముందో చూద్దాము. ప్యాకింగ్ చూడండి ఎంత స్ట్రాంగ్. లోపల ఉన్న మెషిన్ గ్యాజెట్ ఏదైతే ఉందో దానికి ఎలాంటి డ్యామేజ్ రాకుండా ప్యాకింగ్ బాగా చేశారు. సో ఇది మైక్, వీడియోస్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, బయట వెళ్తే కూడా ఎక్కువ నాయిస్ రాకుండా మనం మాట్లాడేది కరెక్ట్ రిసీవ్ కావడానికి ఒక మైక్ తెప్పించాము ఆన్లైన్లో. సో లోపల ఉన్నది మైక్కి పెట్టే స్పాంజ్ ఇలా ఉంది. అది మైక్కి పెట్టాలి స్పాంజ్. వైర్తో మైక్, వైర్లెస్ కాదు, ఇది వైర్ ఉన్నది. ఆ క్లిప్ ఉంది కదా, అది క్లిప్ కాలర్కి పెట్టుకోవాలి. సో ఇలా ఉంది మైక్. మన ఇయర్ ఫోన్స్ ఉంటుంది కదా, అంతే లెంత్ ఉంది ఈ మైక్ వైర్ లెంత్ కూడా, ఎక్కువ లాంగ్ ఏం లేదు. సో మన మొబైల్ ఎందులో అయితే రికార్డ్ చేస్తున్నామో ఆ మొబైల్కి ఈ వైర్ని ప్లగ్ ఇన్ చేసుకొని వాయిస్ ఇవ్వచ్చు. సో ఆ స్పాంజ్ని మైక్లో ఫిక్స్ చేస్తున్నాను. ఇవి చిన్న చిన్న గ్యాజెట్స్, క్యూట్ గ్యాజెట్స్ అన్నీ కలిపి ఒక కలెక్షన్ అన్నమాట. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇది ఉంది కదా, దాన్ని ప్లగ్ ఇన్ చేసుకోవాలి మన మొబైల్కి. వైర్ అయితే ఇంత ఉంది లెంత్, మన ఇయర్ ఫోన్స్ అంతనే ఉంది, పెద్ద లెంత్ ఏం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ అన్బాక్సింగ్ చూసేద్దాం. సో ఇది నేను గ్యాజెట్ ఏదైతే తెప్పించానో దాన్ని స్నేక్ స్టాండ్ అంటారు. ఇవన్నీ రికార్డింగ్స్, వీడియోస్, వ్లాగ్స్ కోసమే. ఇది స్నేక్ స్టాండ్. సో 2 పీసెస్లో వచ్చింది. కింద ఒక క్లిప్, పైన బాల్ లాగా కనిపిస్తుంది కదా, దానికి ఈ విడిగున్న క్లిప్ని అటాచ్ చేయాలి. సో 2 క్లిప్స్ వచ్చాయి, అది దాంతో ఫిక్స్ చేయాలన్నమాట ఇంకో దాన్ని, స్నేక్ స్టాండ్ని. సో అందులో మొబైల్ పెట్టుకోవచ్చు. దీన్ని మన టేబుల్కి కానీ ఇంకా దేనికైనా, మనం ఎక్కడైతే రికార్డ్ చేస్తామో టేబుల్, బెడ్, దేనికైనా కూడా ఈ పెద్ద క్లిప్ని స్ట్రాంగ్ ఉంది. సో ఈ వైర్ని ఇలా పుల్ చేసుకోవచ్చు, లాగి ఏ షేప్ అంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు. సో స్ట్రాంగ్ ఉంది కాబట్టి మొబైల్ పెడితే కూడా కదలదు, మనము ఆ వైర్ని ఎలా తిప్పుకుంటే అలా తిరుగుతుంది. సో ఇది ఇప్పుడు నేను ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను దీంతో. సో ఇలా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ అయిపోయింది. ఇది కూడా తిరుగుతుంది, ఫోన్ అడ్జస్ట్మెంట్ పైకి కిందికి చేసుకోవడానికి. సో ఇదండి స్నేక్ స్టాండ్. నా దగ్గర రికార్డింగ్ కోసం పెద్ద స్టాండ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే ఇవి చిన్న చిన్న వీడియోస్, అన్బాక్సింగ్ లాంటివి చేయడానికి కంఫర్టబుల్గా ఉందని తెప్పిస్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.